హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీషా లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు కిటీ పార్టీ ఉంది, అందుకనే రెడీ అయ్యాను. సో దిగాలి కింద సెల్లార్లో కిటీ పార్టీ జరుగుతుంది. అండ్ ఈ డ్రెస్ అయితే మొన్న వైకుంఠ ఏకాదశి రోజు వేసుకున్న డ్రెస్సేనండి. ఈరోజు ఏం షూట్ చేస్తాను ఏమో నాకు తెలీదు, బట్ చూపిస్తాను మా కిటీ పార్టీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. బట్ మంచి కాసేం ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది అంతే. సో లెట్స్ గో, ఓకేనా? అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. అక్కడ తీయను ఏం తెలీదు. సో చూద్దాం, ఓకేనా? కిటీ పార్టీ జరుగుతున్న టైంలో ఈ బొరుగులు అమ్మే ఆవిడ వచ్చిందన్నమాట. ఈవిడ ఆ డబ్బాతో 100కి 5 డబ్బాలని చెప్పింది. మేమైతే బేరవాడాము. సో అవి రాగిపిండి బాస్మతి బియ్యంతో చేసిన బొరుగులు చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. అండ్ ఇక్కడ కిటీ పార్టీకి అయితే అందరూ కూర్చున్నాము. అండ్ ఏదో చిట్ చాట్స్ ఉంటాయి కదా, లేడీస్ అంటేనే చిట్ చాట్స్ ఉంటాయి. అవేవో మాట్లాడుకుంటున్నారు గోల్డ్ గురించి, అవి ఏవో సంథింగ్ నాకైతే గుర్తులేదు. తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ మాట. మళ్ళీ మా సువర్ణ ఆంటీకి వాళ్ళ అమ్మాయి యుఎస్ నుండి కేక్ పంపించారన్నమాట. ఈ కేక్ కటింగ్ కూడా మా అందరి మధ్యన చేసుకుందామని చెప్పి ఆంటీ కేక్ కిందకే తీసుకొచ్చి మా మధ్యలో కట్ చేస్తున్నారు. సో మళ్ళీ వన్స్ అగైన్ ఆంటీ హ్యాపీ బర్త్డే, ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో చేసుకోవాలని చాలా 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 మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ అందరూ ముసుగులేసుకుని కూర్చున్నాం, ఎందుకంటే కింద సెల్లార్లో కదండి, చాలా 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 చలిగా ఉంది. నేను వచ్చిన ఈ 5 ఇయర్స్లో వింటర్లో ఇంత చలిగా ఉండడం హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడో మా చిన్నప్పుడు అనేవారు హైదరాబాద్ చాలా చలిగా ఉందని, బట్ ఈ చలి నిజంగా బెంగళూరుని అయితే మించిపోయింది. హైదరాబాద్ చలి అయితే తట్టుకోలేకపోతున్నాము. మాకు వచ్చిన కోల్డ్ కూడా తగ్గట్లేదు అన్నమాట. అవి అంత చలిగా ఉంటుంది. మొత్తం కేక్ కటింగ్ అయిపోయాక మొత్తం అందరూ ఒకళ్ళు పెట్టుకోవడం, అట్లా ఎవరికాళ్ళు తినిపించుకోవడం అది జరుగుతుంది. సో వన్స్ ఇన్ ద మంత్ ఇలాగా కిటీ పార్టీ ద్వారా అందరం కలిసినట్టు ఉంటుంది కదండి. ఎంజాయ్ చేస్తాము, హ్యాపీగా ఆడుకుంటాము, కబుర్లు చెప్పుకుంటాము. ఇట్లా రిమైనింగ్ డేస్లో ఎవరింట్లో వాళ్ళే ఉంటాము, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాము, ఎవరి గోల వాళ్ళకే ఉంటుంది. బట్ కిటీ పార్టీ టైంలోనే ఒక కిట్టి పార్టీ అని ఎందుకు పెట్టాడు, ఇలా అందరినీ కలవడానికే పెట్టారేమో. అండ్ పాట్లాక్ ఒకటి, మన గేటెడ్ కమ్యూనిటీస్లో పాట్లాక్ కూడా చాలా బాగా జరుగుద్ది. ఎందుకంటే బెంగళూరులో మేము కూడా బాగా చేసేవాళ్ళం పాట్లాక్. కిట్టి పార్టీ లేదు అక్కడ అంతలా. నేను వచ్చేసే ముందు స్టార్ట్ చేశారు వాళ్ళు కిట్టి పార్టీ అన్నది. సో తర్వాత మళ్ళీ కరోనా ఇవన్నీ చూసి బంద్ అయిపోయింది. మా అమ్మాయి ఏమో పెద్ద పాప స్కూల్ నుండి వచ్చింది అన్నమాట. కరెక్ట్గా కేక్ కటింగ్ టైంలో ఇక్కడ ఆంటీ కేక్ తినిపిస్తుంది. సో ఇలా అందరు ఆంటీస్ అక్కల మధ్యలో కేక్ కటింగ్ అయితే చాలా బాగా జరిగింది. సో చాలా బాగుంది. కేక్ కటింగ్ అయ్యాక లంచ్ చేసామా, లంచ్ ముందు కేక్ కటింగ్ చేసామా అన్నది గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ మౌనిక, నేను అదే చెప్తాను, న్యూ ఇయర్కి నువ్వు కనబడలేదు. మీ ఆయన డ్యాన్స్ అయితే వీడియో పెట్టాను, ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూసుకో, లింక్ స్టేటస్లో ఉందని చెప్తున్నాను నేను. నువ్వు యూట్యూబ్లో అది న్యూ ఇయర్ రోజు కనిపించలేదు కదా, అందుకే ఈరోజు తీస్తున్నాను అంటే నవ్వుతుంది. ఇగో మా పాప అయితే ఆ కవర్లోంచి తీసుకుని బౌల్లో వేసుకొని చక్కగా తింది. చాలా బాగున్నాయంట బొరుగులు అన్నది, నిజంగా చాలా బాగున్నాయండి టేస్ట్. సో కిటీ పార్టీ అయిపోయింది, కొంచెం ఏదో తీసాను కిటీ పార్టీలో. ఈరోజు అయితే ఏమీ గేమ్స్ అవి ఏమి ఆడలేదండి, ఎందుకంటే చాలా చలిగా ఉంది సెల్లార్లో కదా. అండ్ మళ్ళీ మా సువర్ణ ఆంటీకి అయితే కేక్ కటింగ్ జరిగింది. వాళ్ళ అమ్మాయి యుఎస్ నుండి కేక్ పంపించారు. సో ఆ కేక్ కూడా మా ముందే కట్ చేద్దామని ఆంటీ కట్ చేసేసారు. సో అట్లా జరిగింది అన్నమాట. ఆ క్లిప్స్ అన్నీ మీకు వస్తాయి, తెలుస్తాయి. అండ్ వెయిట్ లాస్ నేను చెప్పాను కదా ఈరోజు
ఈరోజు జనవరి 3rd. ఈరోజు మీకు న్యూ ఇయర్ వీడియో అయితే రిలీజ్ అయింది. అందులో నేను చెప్పాను, నన్ను గమనించండి ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది అని. లాట్ ఆఫ్ ఇంచ్ లాస్ అయ్యానండి, చాలా ఇంచ్ లాస్ అయ్యాను. మీరు ముందున్న వీడియోస్ చూడండి అండ్ ఇప్పుడు కంపేర్ చేసుకోండి, చాలా ఇంచ్ లాస్ అయ్యాను. అండ్ ఇంకొక సింపుల్ టిప్ అంటే షార్ట్ వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను. ఏదైనా తిన్న వెంటనే వాటర్ తాగొద్దండి. మినిమం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ గ్యాప్ ఉండాలి వాటర్కి. జస్ట్ ఒకవేళ మన గొంతుకి ఏదన్నా అడ్డుపడింది అనిపించి జస్ట్ ఒక చిన్న సిప్ వేసుకోవాలి తప్ప గడగడగడమని గ్లాసులు ఎత్తి తాగేయకూడదు. ఒక 1/2 అవర్ అండ్ 40 మినిట్స్ కంపల్సరీ మనకి గ్యాప్ ఉండాలి ఫుడ్ తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటంటే తిన్న వెంటనే ఒక 5 మినిట్స్ ఆగి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ రెస్ట్ తీసుకుని జస్ట్ వాక్ చేయండి ఒక 1/2 అవర్. అది చాలా హెల్ప్ అవుతుంది. మీ మెటబాలిజంకి చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అట్లానే మనం ఏదైతే తిన్నామో అది ఒంటికి పట్టకుండా అది చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఒక 1/2 అవర్ ఈ వీడియో టీవీలో ఏదైనా సాంగ్ కానీ వీడియో కానీ పెట్టుకుని చూస్తూ మీరు వాక్ చేసేసుకోవచ్చు మీ హాల్లో. ఏమీ పెద్ద విషయం ఏం కాదు, నేను అలాగే చేస్తున్నాను. సో మీరు కూడా చెయ్యండి. అదైతే చాలా యూజ్ అవుతుందండి. ఎంత యూజ్ అవుతుంది అంటే అంత యూజ్ అవుతుంది. మనం తిన్న వెంటనే కూర్చోకుండా మనకి అది చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట వెయిట్ లాస్కి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే నేను 2 years ముందు రియలైజేషన్ అయింది ఏంటంటే ప్రతి మనిషికి మినిమం ఒక 30 కానీ 45 మినిట్స్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది కంపల్సరీ. అది మార్నింగ్ ఒక 1/2 అవర్ కింద డివైడ్ చేసుకుంటారో, ఈవినింగ్ ఒక 1/2 అవర్ కింద డివైడ్ చేసుకుంటారో, మీరు యోగా చేస్తారో లేకపోతే ఇదేంటి కార్డియో చేస్తారో, జుంబా చేస్తారా, డ్యాన్స్ చేస్తారా, వాకింగ్ చేస్తారా. ఇది ఇలా స్ట్రక్ అయిపోతుంది ఆ ఫోన్ ఎందుకో తెలియదు, వీడియో మధ్యలో స్ట్రక్ అయిపోతుంది. ఇందాక మాట్లాడింది ఏంటంటే ఒక మనిషికి ఈవెన్ అది జన్ అయినా లేకపోతే లేడీ అయినా సరే ఒక 30+ వచ్చాక ఫిజికల్ యాక్టివిటీ 30+ అనే కాదు, ముందు నుంచి కూడా ఒక 40 కానీ ఒక 1/2 అవర్ కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఎయిదర్ వాక్ కానీ, యోగా కానీ, డ్యాన్స్ కానీ, జుంబా కానీ అండ్ కార్డియో కానీ. అండ్ మీకు చెప్తున్నాను, కార్డియో అయితే మనకి క్యాలరీస్ కరగడానికి బాగా యూజ్ అవుతుందండి. అండ్ వాకింగ్ కూడా మనకి క్యాలరీస్ బాగా కరుగుతాయి. అండ్ యోగా అయితే మన బాడీ స్ట్రెచబుల్ అవుతుంది. స్ట్రెచబుల్ అయ్యి మన బాడీ షేప్ చేంజ్ అవుతుంది. దానివల్ల కూడా మనకి క్యాలరీస్ కరుగుతాయి. బట్ ఏంటంటే మనకి బాడీ అనేది ఒక షేప్లో ఫామ్ అవుతుంది యోగా వల్ల. బాడీలో అన్ని మజిల్స్ స్ట్రెచ్ అయ్యి బాగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది యోగా. అండ్ నెక్స్ట్ జుంబా కూడా వెయిట్ లాస్కి మన క్యాలరీస్కి ఖర్చు అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఏదైనా మీరు చేసేది ఏ పనైనా సరే, ఏదైనా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ బాడీకి. అది ఒక 45 మినిట్స్ కింద మీరు కౌంట్ చేసుకుంటారో లేకపోతే 30 మినిట్స్ కింద చేసుకుంటారో అది మీ ఇష్టము. మార్నింగ్ ఒక 1/2 అవర్ కింద కౌంట్ చేసుకున్న, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ కానీ 1/2 అవర్ కింద చేసినా, అలా సపరేట్ చేసుకున్న వెల్ అండ్ గుడ్. 1 అవర్ అయినా పర్వాలేదు. బట్ మనిషికి ఒక ఫిజికల్ యాక్టివిటీ అన్నది కంపల్సరీ ఉండాలి. అది లేడీ అయినా జెన్ అయినా. అది అయితే నేను 2 years నుండి నేను చేస్తున్నాను, కంపల్సరీ చేస్తున్నాను. మధ్యలో బ్రేక్స్ వస్తాయి బట్ ఎప్పుడూ మారలేదు. బ్రేక్స్ వచ్చినా పర్వాలేదు బట్ కంటిన్యూటీ అని ఉండాలి. వీక్లీ 5 times అనేది కంపల్సరీ చేయాలి. ఒక్కొక్కసారి నాకు 1 week కూడా గ్యాప్ వస్తుంది. బట్ ఓకే, బట్ మళ్ళీ నేను నా షెడ్యూల్ నేను కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అట్లా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. మన వెయిట్ మేనేజ్మెంట్కి కానీ మన వెయిట్ లాస్కి కానీ బాగా యూజ్ అవుతుంది అది కూడాను. అండ్ నా వెయిట్ గురించి మాట్లాడితే, నేను ఈ వీడియో అన్నది వెయిట్ గురించి కానీ నేను తినేది ఏమైనా, నేను డైట్ అన్నది ఏం చేయట్లేదండి. నేను అన్నీ మంచిగా తింటున్నాను, మంచిగా ఉంటున్నాను. బట్ నేను మెయింటైన్ చేసుకుంటున్నాను నా బాడీని, నా వెయిట్ని. నేను ఇంచ్ లాస్ అవుతున్నాను. వెయిట్ నేను ఫస్ట్లో బాగా తగ్గాను, తర్వాత అయితే ఆగిపోయింది. నేను అది 2 years నుండి వెయిట్. నేను అవన్నీ ఇంకో వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను, ఓకేనా. ఈ వీడియో అయితే చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉండిపోతుందండి. కొన్ని మీకు హెల్త్ టిప్స్, అది వెయిట్ లాస్ టిప్స్ కానీ ఇలాంటి టిప్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ ఒపీనియన్ కూడా నాది వరకేనండి. నేనేమి న్యూట్రిషన్ కాదు, ఏమీ స్పెషలైజేషన్ ఏమీ చేయలేదు. నేను ఏదైతే
ఏదైతే ఫాలో అవుతున్నానో అది మీకు చెప్పాలని అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, అబ్బా బాగా తగ్గావు ఎలా తగ్గావు అని. సో ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పి చిన్న టిప్స్ అయితే ఒక్కొక్క వీడియోలో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బట్ కంప్లీట్ వెయిట్ లాస్ జర్నీ అన్నది నేను ఒక వీడియోలో అయితే కంపల్సరీ చేస్తాను. అండ్ మీరు నా దగ్గర మీల్స్ నేను ఏం తింటున్నాను ఏంటి అన్నది మీకు కావాలి అనుకుంటే కంపల్సరీ చేసి చూపిస్తానండి అది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా. అండ్ చాలా షార్ట్గా ఉంటుంది, చాలా ఏం షార్ట్గా ఉండదు, ఒక మినిమం ఒక 15 minutes అయినా ఉంటుంది ఈ వీడియో. చూడాలి, ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తాను ఎంత డ్యూరేషన్ వచ్చింది అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, బీ హెల్దీ, బీ హ్యాపీ, బాయ్ బాయ్. పాలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ నుండి 1 kilometer దూరంలో పాలు పోస్తారన్నమాట మాకు, బఫెలో మిల్క్. సో డైలీ వెళ్తాము. ఒక్కొక్క రోజు నాకు కుదరలేనప్పుడు మా పెద్ద పాప వెళ్ళి తీసుకొస్తుంది అన్నమాట. మ్యాక్సిమం ట్రై చేస్తాను వెళ్ళడానికి. సో ఈరోజు నేను వెళ్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ యోగా అయిపోతుంది, ఈవినింగ్ కూడా వాక్ వెళ్తాను. ఒక 15 days నుండి ఈవినింగ్ వాక్ కుదరట్లేదు. ఈవినింగ్ వాక్ కంప్లీట్ చేసుకుని అలా పాలకెళ్ళి వచ్చేస్తూ ఉంటాను అన్నమాట, పాలు తీసుకొని. సో ఇప్పుడైతే పాలకి వెళ్తున్నాను. ఓకేనా. అక్కడ వీడియోలో చూసి మాట్లాడుతుంటే అందరూ నా వంకే చూస్తున్నారు, అందుకే కట్ చేసేసాను. ఇది రెసిడెన్స్ ఏరియా కదా, మొత్తం ఇల్లులే ఉంటాయి చుట్టుపక్కల అన్నీ. సో అప్ అండ్ డౌన్ వచ్చేసి 1.5 kilometer వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ వాకింగ్. బట్ ఓకే, ఇది ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది కదా, అందుకని జనరల్గా వెళ్ళి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎక్కువ పెద్ద పాపే వెళ్తుంది అలసిపోతే, బట్ నేను కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఓకే, మొన్నటి వరకు కంట్రీ డిలైట్ వాడేవాళ్ళము. బట్ 1 year బ్యాక్ నుండి గేదె పాలకి షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఏం ఇంజెక్షన్స్ లేకుండా ఏం లేకుండా స్వచ్ఛమైన గేదె పాలు దొరికేటప్పుడు మనకు కూడా మంచిదే కదా. బట్ ఫ్యాట్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్యాట్ అంతా మనకు పైకి వచ్చేస్తుంది ఒక మీటర్ రూపంలో. సో అట్లా మ్యాక్సిమం నేను కర్డ్ తప్ప పాలంతా కన్జ్యూమ్ చేయను. ఎప్పుడో ఒకసారి కాఫీ తాగుతాను అంతే, తాగాలనిపిస్తే. బట్ ప్యాకెట్ పాల మీద గేదె పాలు మంచివి కదా, అందుకని. ఏదైనా మనుషులకి అనిపిస్తుంటే ఆపేస్తున్నాను, ఇదేంటి పిచ్చి దానిలా మాట్లాడుకుంటుంది అనుకుంటారేమో అని. సో ఇందాక లైక్, షేర్, కామెంట్ చెప్పేసాను కదా, ఇంకేం చెప్పను. సో ఈ వీడియో ఎక్కడితో ఆపేస్తున్నానండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. ఓకేనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బీ హెల్దీ, బీ హ్యాపీ.